ఎవరి అబ్బా సొమ్ము ఇచ్చినాడు, ఎవడి జోబులో నుంచి తీసి ఇచ్చినారు? ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ఆ మాట మాట్లాడకూడదు, కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబులో నుంచి తీసి ఇచ్చినాడా అని అడిగినారు. ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేదో 20,000 ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబులో నుంచి ఇచ్చినాడా? పొరపాటున సొంత జోబులో నుంచి ఇచ్చిందంటే మేము రాజకీయం సాధించుకుంటాం. తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్, సక్సెస్, సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పుకుంటారే. అసలు తల్లికి వందనం అనే ఆలోచన, అమ్మఒడి అనే ఆలోచన చేసిన మా జగన్ సార్ గురించి మేమెంత గట్టిగా చెప్పుకోవాలా, మేమెంత గొప్పగా చెప్పుకోవాలా? మీ అబ్బ సొత్త లేకపోతే మీ జోబులో నుంచి తీసినారా డబ్బులు అని ఎవరో అడిగింది. కేంద్ర ప్రభుత్వము మనకు దాదాపు 8,500 కోట్లు పెట్టమని మనకు శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాలలో 1,400 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి? ఖర్చు పెట్టలేదు. ఈరోజు బేస్ మట్టాలను, పిల్లర్లను చూసి మనమంట ఇట్లా తిరిగంట మనము ఆహా అనాలంట. మరి ఆహా అని ఎందుకు అనాలా? మాకైతే ఏమన్నా గాల్లో చూసి మేము ఆహా అనాలా? మాకైతే అర్థం కాదు. మొన్నటి వరకు ఎవరో ఎక్స్ఎమ్మెల్యే గారు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని, నంద్యాల కాలేజ్ చూడండి పూర్తయిపోయింది అని. నేను ఒకటే అడుగుతున్నాను, అంటారు కదా పెద్దలు, పైన పటారం లోన లొటారం అని. ఒక్కసారి మీరు వచ్చి చూడండి. 50 ఎకరాలు ఇచ్చినారు ప్రభుత్వానికి. 50 ఎకరాలు ఒక మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పుడు మరి నిన్న సూపర్ స్పెషాలిటీకి, జనరల్ హాస్పిటల్కి తేడా తెలియని అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి కాలేజీకి హాస్పిటల్ పెట్టాము అని అంటారు. అయ్యా జగన్మోహన్ గారు అట్లాగే శిల్పారవి గారు వచ్చి హాస్పిటల్ ఎక్కడ ఉందో చూపించండి. మరి ఒక్కసారి వచ్చి ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, బేస్ మట్టాల వరకు ఉన్నాయో, మీరు పైన కనిపించేది కాదు, లోపల ఒకసారి చూసి ఆహా అంటే మేము కూడా ఓహో అని. మీ నాయకుడు అన్నాడు కదా, నేను చేసిన పనికి బొకేలు ఇయ్యాలా, షాల్వలు ఇయ్యాలా, అవార్డులు ఇయ్యాలా అని అన్నారు కదా. మేము కూడా ఆయనకి ఇయ్యలేము కానీ మీకు ఇస్తాం షాళ్ళు, బొకేలు, అవార్డులు. ఈరోజు మనం అందరం గమనించాల్సింది ఒకటే, ప్రైవేటైజేషన్ కి పీపీపీకి కూడా తేడా తెలియదా వీళ్ళకు వైసీపీ నాయకులు. ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఈరోజు వాళ్ళకు ఆ రోజు 1,400 కోట్లు 17 మెడికల్ కాలేజెస్ కట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఆ బేస్ మఠాలు, పిల్లర్లు అట్లా చూసుకుంటే అదే స్థాయిలో పని చేస్తే ఈ మెడికల్ కాలేజెస్ పూర్తి కావడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. మీరు చెప్పినట్టు మేము చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మనం ఎప్పుడైతే ఇస్తామో, మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ కానీ, లేకపోతే పేద ప్రజలకు కానీ, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఏమి ఇబ్బంది ఉండదు. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్మెంట్ అని చెప్పి, అట్లాగే అక్కడ లీజ్ లో ఉన్నంత కాలము వాళ్ళు మేనేజ్ చేయడానికి మాత్రమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మనం ఇస్తాం. ఈరోజు తేడా కూడా తెలియకుండా మాటలు. సరే, మరి నేను ఒకటే ప్రశ్న వీళ్ళను, నంద్యాల ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో, మెడికల్ కాలేజ్ ఉందో, మరి 2023లో అనుకుంటా 108 జీవో ఒకటి తీసుకొచ్చు. 108 జీవోలో ఏముంది? మరి మీరు గవర్నమెంట్ కాలేజ్ పేద ప్రజలకు కావాలి, పేద ప్రజలు బాగుపడాలి అని మొత్తుకున్నారు. మరి దీంట్లో ఏముంది? ఫీ స్ట్రక్చర్, జగన్ ఫీ స్ట్రక్చర్ అని ఒక కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో కేటగిరీ 1 మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా 15,000 పెట్టి సంవత్సరానికి, మరి కేటగిరీ బి, కేటగిరీ సిలో ఎందుకు మీరు అంత ఛార్జీలు పెట్టారు? అంటే పేద ప్రజలకు 60 లక్షల నుండి 1 కోటి రూపాయలు దాటి ఫీ స్ట్రక్చర్ మరి పే చేయగలుగుతారా పేద పిల్లలు? మరి గవర్నమెంట్ సీటు వచ్చిన వాళ్ళు మరి ఎందుకండి మీరు మరి గవర్నమెంట్ కాలేజ్ అంటున్నారు? మరి మీరేం చేసినట్టు ఈ ఫీ స్ట్రక్చర్ ని ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్న ఫీ స్ట్రక్చర్ ని పెట్టి మరి ఏమి న్యాయం చేశారు పేదవాళ్ళు? నాకైతే అర్థం కాదు. పాపము అదే చెప్తున్నాను, వీళ్ళకు ఏం చేసినారో ఏం చేయలేదో, అభివృద్ధి అంటే ఏంటో కూడా అర్థం కాకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. మనకు చాలా పనులు ఉన్నాయి. అవి ముఖ్యమా? లేకపోతే ఇట్లాంటి చిల్లర చేష్టాలు, చిల్లర నాయకులు వచ్చి, రౌడీ వెలుగులు వచ్చి మాట్లాడుతుంటే మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక డాక్టర్ గా
మెడికల్ కాలేజెస్ మీద పన్నారు కాబట్టే నేను ఇస్తున్నా. ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో మనం చూస్తున్నాం ఈరోజు ఎంతో ఆధునికత, ఎంతో మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఏఐ వాడుతున్నారు. ఈరోజు ఎంఆర్ఐ 7 టెస్లా వరకు పెట్టుకోవచ్చు, లేకపోతే సిటీ స్కాన్ 640 స్లైస్ సిటీ స్కాన్ వరకు పెట్టుకోవచ్చు. ఈరోజు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ టేకప్ చేశాము, ఓపెన్ సర్జరీస్ పోయినాయి. అట్లాగే క్లౌడ్ సిస్టమ్ వచ్చింది, ఐఓఎంటీస్ వచ్చాయి, టెలిరేడియాలజీ, టెలిమెడిసిన్ వచ్చింది. ఇలాంటివి ఎంతో రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. ఇవి వద్దా? ఈరోజు జగన్మోహన్ గారిని ఒకటే అడుగుతున్నా నేను, మరి పేదవాళ్లకు ఇది వద్దా? ఇలాంటి నూతన టెక్నాలజీ అందుబాటులో ఉండకూడదా? మేము ఫ్రీగా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తాము పీపీపీ మోడల్ కింద అంటే వాళ్ళు ఎందుకు మరి వద్దంటున్నారో మీరు అడగాల్సిన అవసరం అయితే ఉంది. మీడియా వాళ్ళు మీరు కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అట్లాగే మనం అందరము ఇప్పుడు గమనిస్తే నేను ఒకటే సత్యకుమార్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన, ఇప్పుడు ఎందుకో మరి వీళ్ళు లండన్ ట్రీట్మెంట్ సరిపోలేదేమో, చాలా మంది పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు అన్న, సైకేట్రీ వార్డ్స్ కొంచెం అప్గ్రేడ్ చేయండి అన్న ప్రతి హాస్పిటల్లో అని నేను యాజ్ అ డాక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు పేషెంట్స్ చాలా మంది వస్తారు, పేషెంట్లు వీళ్ళందరూ లండన్ కి ట్రీట్మెంట్ పోలేరు కాబట్టి మనం సైకాట్రీ వార్డులు కొంచెం రెడీగా చేసుకున్నాము అని నేను తెలియజేస్తాను.